గుంటూరులో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నారాయణ కళాశాలను ముట్టడించారు ఈ ఐఎస్ఎఫ్ నేతలు. చంద్రబాబు కేబినెట్లో నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడంతో ఏ విధమైన అనుమతులు లేకుండా నిర్మాణం పూర్తిగాని భవనంలో కళాశాల నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. బుక్స్ కాలేజీ యూనిఫామ్ పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుండి ₹1,000 దోచుకుంటున్నారని మండిపడ్డారు. తక్షణమే అనుమతులు లేని నారాయణ కళాశాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు ఏఐఎస్ఎఫ్ నేతలు. నారాయణ అయితే కొత్తపేటలో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కళాశాల నిర్వహిస్తూ ఉన్నారు. దాన్ని ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నారాయణ కళాశాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఓ పక్క ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారేమో ఈ రాష్ట్రంలో చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరిని ఊరుకోమని చెప్పని ఒక రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మరి సాక్షాత్తు మీ రాష్ట్ర కేబినెట్ మంత్రి ఏదైతే పురపాలక శాఖ మంత్రి నారాయణగా ఉన్నారో తాను తన విద్యా సంస్థల పేరుతో పాఠ్య పుస్తకాలు ముద్రించుకుంటూ ఈరోజు కేవలం 8 పుస్తకాలు ₹10,000 అమ్ముకుంటా ఉన్నారు. ఇదేంటని చెప్పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం.